మాజీ మంత్రి హరీష్ రావుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. కాళేశ్వరంపై హరీష్ రావు సోయి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే, కూలింది కూడా బీఆర్ఎస్ హయాంలోనే అని విమర్శించారు. కాళేశ్వరం తెలంగాణకు గుదిబండ్లా మారిందన్నారు ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాళేశ్వరం నుంచి మిడ్మాన్ డ్యామ్కు నీరు ఎప్పుడు నింపుతారని చెప్పినటువంటి మాట మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రధానంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించే పని, వ్యక్తిగతంగా దూషించే కార్యక్రమం చేయడానికి ముందుగా తప్పడుతూ ఉన్నాం. అసలు సోయి లేనిది మీకు హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా, మీ మామ కేసీఆర్ గారు నేను అంటున్నా. ఆనాడు తమ్మిడి అట్టి దగ్గర నిర్మాణం చేసి ఉంటే ఈరోజు గ్రావిటీ ద్వారానే కరెంటు బిల్లు కూడా ఆదాయి రైతాంగానికి నీరు ఇచ్చేటువంటి ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టును పక్కన పెట్టి మీ మెదడంతా రంగరించి కట్టినటువంటి కాళేశ్వరం మీ హయాంలోనే కోలేశ్వరంగా మారుతాయి. మీ ప్రభుత్వ హయాంలోనే ఎఫ్ఐఆర్ అయింది. మీ ప్రభుత్వ హయాంలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు నీటిని వదిలిపెట్టండి కిందికి. అరే ఒకరేమో కాంగ్రెస్ పార్టీ బాంబులు పెట్టిందంటారు, ఒకరేమో కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుంటారు. మీ హయాంలోనే కట్టిరు, మీ హయాంలో కూలింది. నదులకు నడక నేర్పినటువంటి కేసు అని చెప్పి కీర్తించిన మీరు, మెదడంతా రంగరించి నిర్మాణం చేసిన మీరు ఈరోజు పీసీ ఘోష్ కమిషన్ దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఏం తెలియదు, అధికారులు చెప్పినట్టు చేసినా చెప్పారు. ఇంత భయం ఎందుకు?